హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సారీ, నిన్న ఒక 2 days సోమవారం నిన్న కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈవెన్ ఐ వాజ్ బిజీ, సో ఐ కుడెంట్ డూ ద కరెంట్ అఫైర్స్, బట్ అగైన్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. సో ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆయుష్ నివేశ్ సారథి. ఏంటి ఆయుష్ నివేశ్ సారథి అంటే బేసికల్గా మీ అందరికీ తెలుసు, మనం ఆయుష్ అనేటటువంటి ఒక మినిస్ట్రీని తీసుకొచ్చాం. ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతి, ఇవన్నీ ట్రెడిషనల్ మెడిసిన్, అంటే భారతదేశంలో పురాతన కాలం నుంచి కూడా ఉన్నటువంటి సాంప్రదాయ వైద్య సదుపాయాలు లేదా సాంప్రదాయ వైద్యానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాలు ఇవి. ఎందుకంటే ఆయుర్వేద అనేటటువంటిది చాలా కాలం నుంచి ఉంది, అది ఎప్పుడు పుట్టిందో కూడా ఎవరికి తెలియదు. సో ఈ ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతి వీటిని భారతదేశంలో అలోపతితో పాటు పెంచాలి. దానికోసం మనం ఆయుష్ అనేటటువంటి ఒక మంత్రిత్వ శాఖనే క్రియేట్ చేసాం. వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ప్లస్ ఇన్వెస్ట్ ఇండియా వాళ్ళు కలిసి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని, అంటే ఈ ఆయుష్ సెక్టార్లో ఆయుర్వేద, యోగా, ఉనాని, సిద్ధి, హోమియోపతి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ట్రెడిషనల్ సిస్టమ్స్ని, అంటే ఈ సాంప్రదాయ వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సాంప్రదాయ వైద్య వ్యవస్థలు అయినటువంటి వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక పోర్టల్ని తయారు చేశారు. సరే, వాళ్ళు ఏం చేస్తారు అదంతా తర్వాత సంగతి. ఎగ్జామినేషన్లో అయితే పోర్టల్ ఏంటని అడుగుతాడు కదా, సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫీచర్స్ ఏముంటాయంటే ఇందులో వన్ స్టాప్ ప్లాట్ఫామ్, అంటే గవర్నమెంట్ ఈ పర్టికులర్ ఆయుష్కి సంబంధించి ఏ విధానాలను తీసుకొస్తుంది, అలాగే పెట్టుబడులకు సంబంధించి ఏ ప్రాజెక్ట్స్, ఏ అవకాశాలు ఉన్నాయి, ఏ బెనిఫిట్స్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అమెరికా నుంచి 100 కోట్లు పెట్టుకొని వస్తున్నాడు అనుకోండి, ఏ బెనిఫిట్స్ ఇస్తారు, అలాగే వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలకి రియల్ టైంలో కొన్ని సమాధానాలు, అలాగే ఇండియాలోని ఫారెన్ ఇన్వెస్టర్స్, అంటే భారతదేశంలోని ఈ ఆయుష్కి డబ్బులు పెట్టేటటువంటి వాళ్ళు ఫారెన్ ఇన్వెస్టర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏ ఎయిమ్స్ ఉన్నాయి వాళ్ళకి, అంటే ఏ రకమైన గోల్స్ ఉంటాయి, సో ఇవన్నీ అసిస్ట్ చేయడానికి ఈ యొక్క పోర్టల్ని తయారు చేశారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, సాధారణంగా పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రతి విషయం ఒకే చోట జరిగిపోయింది అనుకోండి, పెట్టుబడులు పెట్టేటటువంటి వ్యక్తులకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఆయుష్ అనేటటువంటి దాంట్లో పెట్టుబడులు పెట్టేటటువంటి ఆ ప్రాసెస్ని ఈజీ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు. అలాగే ట్రెడిషనల్ మెడిసిన్ ఇండస్ట్రీ, ఒకప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ ప్రతి వీధిలో, సందుల్లో, గొంతుల్లో కనిపించేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు. అంటే మనకి ఈరోజు ఎలా అయిపోయిందంటే స్థితి, విచ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్. కొంచెం బాడీ పెయిన్స్ వస్తే, మనిషి అన్నాక బాడీ పెయిన్స్ రావడం, తలనొప్పి రావడం కామన్ థింగ్స్ ఇవన్నీ. కానీ వీటికి బాడీ పెయిన్స్ వస్తే తట్టుకోలేక డోలో 650 వేసేసుకున్నారు. అరే, వెన్ యూ ఆర్ డూయింగ్ వర్క్ ఫర్ 8 to 10 hours a day with huge pressure on your body and your mind, and when you are having a food which is not very nutritious to your body, obviously headaches, body pains ఇవన్నీ వస్తాయి, కామన్, దే ఆర్ వెరీ కామన్ ఇన్ లైఫ్. బట్ పీపుల్ వెన్ ఇలాంటి పర్టికులర్ థింగ్స్ కూడా అలోపతి మెడిసిన్స్ని అలా డోలో 650, పారాసెటమాల్, శారిడాన్ ఈ ఇంట్లో ఏదో ఒక స్టాక్ పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు ఇవి ఉండేవి కాదు. జలుబు చేస్తే మా తాతయ్య చనిపోయారు, కానీ సొంటి నవ్వులు వేడి పాలు తగ్గిపోతే తగ్గుతుంది అనేవారు, తగ్గేది. తలపోట వస్తే మైగ్రేన్ నొప్పి మీరు ఎన్ని ట్యాబ్లెట్స్ వేసుకున్నా తగ్గదు. మార్నింగ్ టైంలో ఇంట్లో చేసిన పాలకోవాను కనుక మీరు తింటే మార్నింగే పరగడుపుతో మైగ్రేన్ తగ్గుతుంది. సో చాలా ఉండేవి, కొన్ని ప్రాబ్లమ్స్కి మునగాకు తినమనేవారు. సో ఇవన్నీ మర్చిపోతున్నాం మనం. సో దర్ ఆర్ సో మెనీ ట్రెడిషనల్ మెడిసిన్స్. సో దీన్ని పెంచాలి. అలాగే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని ఇందులోకి తీసుకురావాలి. స్టార్టప్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆయుష్లో మనం తీసుకురావాలి. అలాగే ఆయుష్ సెక్టార్లో ప్రతి ఇయర్కి 17% యాన్యువల్ గ్రోత్ ఉంటుంది, ఇంకా దీన్ని పెంచాలి. అలాగే న్యాచురల్ హెల్త్ కేర్కి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది, సో దీన్ని మనం క్యాష్ చేసుకోవాలి. అలాగే మెడికల్ వాల్యూ ట్రావెల్ అని ఉంటుంది. ఇండియాలో మెడిసిన్స్కి సంబంధించి మెడికల్ గ్రౌండ్స్ మీద కొంతమంది ట్రావెలింగ్కి వస్తారు. ఈ ఎంఈటీ ఇండస్ట్రీ $13 billion ఉందట. అయితే ఈ ఆయుష్లోనే టాప్ 5 సర్వీసెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ లైక్ కేరళ, ఇవన్నీ కూడా. సో వీటిని ఇంకా బూస్ట్ చేయాలనేటటువంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే. సెకండ్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ ఈ వేస్ట్ రీసైక్లింగ్ పార్క్. ఇది ఢిల్లీలో తీసుకొస్తున్నారు. ఈ వేస్ట్ అంటే మీకు తెలుసు కదా, ఎలక్ట్రానిక్ వేస్ట్. దీన్ని రీసైకిల్ చేయడానికి హొలంబీ కలాన్ అని నార్త్ ఢిల్లీలో ఉంటుంది ఏరియా, ఈ ఏరియాలో తీసుకొస్తున్నారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఇది సంవత్సరానికి 51,000 టన్నులు చేస్తుందట. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో తీసుకొస్తున్నారు. డిజైన్, బిల్ట్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్, అంటే ప్రైవేట్ వాళ్ళే డిజైన్ చేస్తారు, దాన్ని బిల్డ్ చేస్తారు, దానికి డబ్బులు పెడతారు, దాన్ని ఆపరేట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్న తర్వాత గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ మోడల్. అలాగే ఇది 11.5 ఎకరాలలో ఈ జోన్ని తీసుకొస్తున్నారు. డిస్మాంట్లింగ్, రీఫర్బిషింగ్ అన్నీ చేస్తారు, ప్లాస్టిక్ని రికవరీ చేస్తారు, సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రానిక్ మార్కెట్ని డెవలప్ చేస్తారు.
సో స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ని డెవలప్ చేస్తారు. అలాగే ఇన్ఫార్మల్ రీసైక్లర్స్ ఉంటారు కొంతమంది, ఈ వేస్ట్ని బయట కూడా చేసే కంపెనీలు ఉంటాయి, వాళ్ళని రీహాబిలిటేట్ చేసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే 106 ఈ వేస్ట్ కేటగిరీస్ ఉన్నాయట ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో. అందులో నుంచి ఈ పర్టికులర్ కేటగిరీస్లో నుంచి ఈ వేస్ట్ మొత్తం రీసైకిల్ చేసేటటువంటి కార్యక్రమం. సో దీని ఎకనామిక్ బెనిఫిట్స్ ఏంటంటే దీనివల్ల 350 కోట్ల రెవెన్యూ వస్తుందంట, 1000 మందికి దాదాపుగా ఉద్యోగాలు వస్తాయట. సర్క్యులర్ ఎకనామీ అని చెప్తుంటాం, రీసైకిల్, రీప్లేస్, రీయూస్. సో దీన్ని మనం ఖచ్చితంగా చేయొచ్చు. అలాగే ల్యాండ్ ఫిల్స్ అంటే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వీటిలన్నింటినీ ల్యాండ్లో వేసేసి కప్పెట్టేసి దాని మీద పార్కులు చేయడము ఇలాంటివన్నీ మానేయచ్చు. అలాగే డిపెండెన్సీ ఆన్ రా మెటీరియల్స్, ఎక్కువగా ఈ యొక్క రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవ్వడం కూడా తగ్గించవచ్చు. సో దాంతోపాటుగా దీనివల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ సామాజికంగా ఏముంటుందంటే ఇన్ఫార్మల్ సెక్టర్ ఇప్పటి వరకు ఈ వేస్ట్ అదేటటువంటిది దీన్ని ఫార్మలైజ్ చేయొచ్చు. వర్కింగ్ కండిషన్స్, ఇప్పుడు ఆ ఈ వేస్ట్ని ఏళ్ళతో అది గోకుతుంటారు, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. అందులో ఆ టంగ్స్టన్, అల్యూమినియం ఇట్లాంటివన్నీ ఉంటాయి, అవన్నీ బాడీలోకి వెళ్తాయి. సో విచ్ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. అలాగే ట్రైనింగ్ అండ్ రిహాబిలిటేషన్ ఏదైతే ఉందో సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ దానికోసం మంచి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మంచి ట్రైనింగ్ అవన్నీ కూడా ఇవ్వచ్చు ఇందులో. అలాగే నేషనల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇంకా అదర్ సిటీస్లో ఈ మోడల్ని తీసుకురావచ్చు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి మనకి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, దాంతో మనం అలైన్మెంట్ చేయొచ్చు. అలాగే ఇండియాలో ఈ వేస్ట్ క్రైసిస్ పెరిగిపోతుంది, విపరీతమైన మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం, విపరీతమైన కంప్యూటర్లు వాడుతున్నాం, అలాగే వీటి తాలూకా ఈ వేస్ట్ అంతా బయటకు వస్తుంది, వీటన్నిటిని కూడా మనం తగ్గించవచ్చు. సో దీస్ ఆర్ ఆఫ్ ద థింగ్స్. ఇక మూడోది బిర్సా ముందా పుణ్యతిథి 2025. మీరందరూ కూడా హిస్టరీలో బిర్సా ముందా గురించి చదువుకునే ఉంటారు. అప్పట్లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళ సౌజన్యంతో వచ్చినటువంటి మనీ లెండర్స్ వీళ్ళ యొక్క ప్రాంతాలను, వీళ్ళ యొక్క వ్యవసాయ భూములను ఆక్రమించుకుంటే కేవలం బాణాలతోని, గొడ్డలతోని యుద్ధం చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వ్యక్తి వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫైట్స్ అగైన్స్ ద బ్రిటిష్గా చెప్పచ్చు. సో ఈ బిర్సా ముండా జూన్ 9వ తారీఖున మనం జరుపుకుంటూ ఉంటాం. 2025 125th డెత్ యానివర్సరీ అట. సో బిర్సా ముందా కాంట్రిబ్యూషన్స్ ట్రైబల్ ఏరియాస్కి, వన్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైబల్ ఫైట్స్ అగైన్స్ ద బ్రిటిష్గా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, భారత స్వతంత్ర పోరాటంలో వీళ్ళకంటూ ఒక పేజీ ఎప్పుడు ఉంటుంది. సో బిర్సా ముందా గురించి చూస్తే కనుక ట్రైబల్ కమ్యూనిటీలో పుట్టాడు ఈయన. 20వ శతాబ్దంలో 1900 సంవత్సరంలో పుట్టారు ఈయన. సో రాంచీ జైల్లో 1900 సంవత్సరంలో చనిపోయారు. రాంచీ జైల్లో కొన్ని మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్, బ్రిటిష్ వాళ్ళే చంపేశారని చెప్తారు. ఈయన పుట్టిందైతే మాత్రం 19వ శతాబ్దం. సో కరెక్ట్గా 1900 జూన్ 9వ తారీఖున ఈయన చనిపోయారు. సో కాబట్టి ఈ రోజున పుణ్యతిథిగా అక్కడ భావిస్తూ ఉంటారు, డెత్ యానివర్సరీ. సో ఆయన స్ట్రగుల్స్ ఏంటంటే గ్రేట్ ట్యూముల్ట్ అని ఒక రివిలియన్ తీసుకొస్తారు 1800 సంవత్సరంలో చివర, 1890 ఆ ప్రాంతంలో. బ్రిటిష్ వాళ్ళ సౌజన్యంతో మనీ లెండర్స్ కొంతమంది వీళ్ళ తాలూకా ల్యాండ్ని ఆక్యుపై చేస్తే వీళ్ళ వ్యవసాయాన్ని, వీళ్ళ తాలూకా ట్రైబల్ లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగి కొంతమంది బ్రిటిషర్స్ని చంపుతారు కూడా. అందులో భాగంగా ఈయన పట్టుకొని తర్వాత కాలంలో ఈ ట్రైబల్లో చాలామందిని ఉరి తీయడం, ఈయన జైల్లో పెట్టడం, తర్వాత మిస్టీరియస్ సర్కమ్స్టాన్సెస్లో ఈయన మరణించడం. సో ఈయన అప్పట్లో చేసిన డిమాండ్స్ ఏంటంటే బ్రిటిషర్స్కి, ఆయన మరణించిన తర్వాత కూడా అది కంటిన్యూ అయ్యాయి. ఈవెన్ బ్రిటిషర్స్ ఆ అటానమీ, ట్రైబల్ అటానమీని కూడా ఇచ్చారు. అంటే ట్రైబల్ రీజియన్స్ని వాళ్ళే పరిపాలించుకునేటట్టు, ఈవెన్ ట్రైబల్ ల్యాండ్స్ని ఇప్పటి వరకు కూడా ఉంది అది. సో ఈ ట్రైబల్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయాలి, బయట వాళ్ళు వచ్చి ఈ ట్రైబల్ ఏరియాస్లో ల్యాండ్ కొనుక్కోకూడదు, ఇప్పటికీ రూల్ ఉంది. అలాగే ఇండిజినస్ కల్చర్, ట్రైబల్స్ అంటేనే బేసికల్గా అది ఏదో మనం ఇదిగా చూస్తాం కానీ నేచర్కి బాగా దగ్గరగా బ్రతికేటటువంటి వ్యక్తులు వాళ్ళే. మనం అందరం కూడా సమాజంలో బ్రతుకుతున్నాం కానీ ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం. ఒక తుమ్ము వస్తే ఒక దుమ్ము వస్తే తుమ్ములు వస్తాయి, వర్షం వస్తే జలుబు చేస్తుంది. వాళ్ళు చూడండి ఎంత ఇదైనా తట్టుకుంటారు ప్రకృతిలో ఉన్నటువంటి దాన్ని. సో ప్రకృతితో దగ్గరగా జీవించే వ్యక్తులు. మనకి అభివృద్ధి పెరిగే కొలది ప్రకృతి నుంచి దూరంగా బ్రతుకుతున్నాం. అది మన జీవితాలు, పోనీ నాలాంటి వాడి జీవితాలు. సో కాబట్టి బ్రిటిష్ చట్టాలను, ఈవెన్ ల్యాండ్ లార్డ్స్ని, మిషనరీ యాక్టివిటీస్ని ఈయన కంప్లీట్గా ఎగెనెస్ట్గా పోరాడారు. ఎందుకంటే మిషనరీస్ పేరుతో బ్రిటిష్ వాళ్ళు ట్రైబల్ రీజియన్స్లో ఉన్నటువంటి పీపుల్ని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేసేవాళ్ళు. సో ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినటువంటి పోరాటాలు మనందరం కూడా హిస్టరీలో చదువుకున్నాం. సో గొప్ప గొప్ప వ్యక్తులను స్మరించుకుంటే బాగుంటుంది. సో ఆయన లెగసీ ఏంటంటే చోటా నాగ్పూర్ టెనెన్సీ యాక్ట్ వచ్చింది. ఆయన చేసినటువంటి పోరాటం వల్లనే ఇది వచ్చింది. అప్పుడు కొన్ని హక్కులను కూడా ట్రైబల్స్కి అప్పుడు ప్రకటించారు. చోటా నాగ్పూర్ ప్లాట్యూలో జరుగుతుంది ఇదంతా. అలాగే నేషనల్ రికగ్నిషన్, ఆయన బర్త్ యానివర్సరీని కూడా నవంబర్ 15న జనజాతీయ గౌరవ దివాస్గా, ట్రైబల్ డేగా మనం ప్రకటిస్తూ ఉంటాం.
అలాగే సింబల్ ఆఫ్ ట్రైబల్ రెసిస్టెన్స్, బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా ఆదివాసీలు కనబరిచినటువంటి అద్భుత పోరాట పటిమకు బిర్సా ముండా ఎప్పుడు కూడా చిరునామాగా నిలుస్తారు. సో కాబట్టి ట్రైబల్ రైట్స్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఈయన తాలూకు ఈ డెత్ యానివర్సరీని ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో జరుపుకుంటారు. సో కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతారు, స్కూల్ ఈవెంట్స్ జరుగుతాయి, ట్రిబ్యూట్స్ ఉంటాయి, అలాగే ట్రైబల్ ఐడెంటిటీ, హెరిటేజ్ వీటన్నిటిని కూడా డిస్ప్లే చేస్తుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ బిర్సా ముండా పుణ్యతిథి. సో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఎర్లియర్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఈయన బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా, కొలోనిజంకి వ్యతిరేకంగా పోరాడారు. ముఖ్యంగా ఈ ఆదివాసీల హక్కుల సంరక్షణ కోసం ఆయన జీవితం అంతా కూడా గడిచింది. ఇంకా ఫోర్త్ థింగ్ వచ్చేసి నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్. ఇది గోల్డ్ అవార్డ్, నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చారు. ఒక ఇనిషియేటివ్ని తీసుకున్నారు. 2025 అవార్డ్స్కి సంబంధించి ఒక పర్టికులర్ ఏరియాకు వచ్చింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి రోహిణి గ్రామ పంచాయతీకి వచ్చింది. అయితే ఈ అవార్డులు ఎవరిస్తారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్, వెరీ మౌత్ఫుల్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. దాదాపుగా 145,000 ఎంట్రీలు ఉంటే అందులో నుంచి ఒక ఈ పంచాయతీని సెలెక్ట్ చేశారు. 10 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, ట్రోఫీ కూడా ఇచ్చారు. బేసికల్గా షిర్పూర్ తాలూకాలో, ధూలే డిస్ట్రిక్ట్ మహారాష్ట్రలో ఉంటుంది. ఇది 100% ట్రైబల్ పాపులేషన్ ఈ ఏరియాలో. సో మహారాష్ట్ర ఈ గవర్నెన్స్ గ్రామ పంచాయత్ అవార్డు లాస్ట్లో కూడా వచ్చింది వాళ్ళకి. ఇది బేసికల్గా ఎందుకు ఇచ్చారు అంటే రికార్డ్స్కి సంబంధించి, స్కూల్స్లో ఇచ్చే సర్టిఫికేట్స్కి సంబంధించి అన్నీ కూడా ఈ పర్టికులర్ గ్రామ పంచాయతీలో డిజిటైజేషన్ జరిగాయి. అంటే 956 ప్రజలు వాడేటటువంటి సేవల్ని పూర్తి స్థాయిలో డిజిటైజ్ చేశారు. సో డిజిటల్ ఇండియాకి చాలా అద్భుతమైనటువంటి తార్కాణం. బర్త్ సర్టిఫికేట్స్, ఆన్లైన్ పేమెంట్స్, సర్వీస్ డెలివరీస్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఆన్లైన్ చేసేసారనమాట. సో దానికి కానీ అవార్డు వచ్చింది. సో డిజిటైజ్, స్కూల్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయడం, అటెండెన్స్ని డిజిటైజ్ చేశారు, ఇమ్యునైజేషను అంటే టీకాలు వేయడము, పబ్లిక్ హెల్త్ అలర్ట్స్ వీటన్నిటిని డిజిటైజ్ చేశారు. 100% డిజిటైజేషన్. నార్మల్ ఏరియాస్లోనే అవ్వట్లేదు. కొంతమంది ట్రైబల్ ఏరియాస్ అంటే ఏదో విచిత్రంగా చెప్తూ ఉంటారు, వాళ్ళు చాలా ఫార్ బెటర్ ఉంటారు మనకన్నా. అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అంగన్వాడీ డీటెయిల్స్ కానీ, అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ సర్టిఫికేట్స్ అన్నీ ఆటోమేషన్ చేసేసారట. సో డిజిటల్ ఇండియాకి ఒక అద్భుతమైనటువంటి మోడల్గా ఇది చెప్తున్నారు. ట్రైబల్ కమ్యూనిటీస్ని సాధికారత వైపు నడిపించడంలో, పరిపాలనలో పారదర్శకత తీసుకురావడంలో చాలా అద్భుతమైనటువంటి ఈ టెక్నాలజీ డ్రివెన్ సొల్యూషన్స్ని, అంటే టెక్నాలజీ ఆధారిత పరిష్కార మార్గాలను వెతికినందుకు గాను వీళ్ళకి అవార్డు ఇచ్చారు. ఇంకా మిగతా అవార్డులు కూడా ఉన్నాయి. సిల్వర్ అవార్డు వచ్చేసి త్రిపురలో ఉన్నటువంటి మజ్లిష్పూర్ గ్రామ పంచాయతీకి ఇచ్చారు. కొన్ని జ్యూరీ అవార్డ్స్ వచ్చేసి గుజరాత్ అలాగే ఒడిశాకి ఇచ్చారు. ఇంకా ఏ పర్టికులర్ స్థానిక ప్రభుత్వాలకి అవార్డులు రాలేదు. దక్షిణ భారతదేశంలో అస్సలు రాలేదు. మనం పంచాయతీలను పట్టించుకుంటేగా. అలాగే నెక్స్ట్ లాస్ట్ టాపిక్ వచ్చేసి గిగ్ వర్క్ ఫోర్స్. మీ అందరికీ తెలుసు గిగ్ ఎకనామీ అంటే ఈ యాప్ బేస్డ్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓలానో, ఊబరో, స్విగ్గీనో, జొమాటోనో ఇట్లాంటి వాటిల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల్ని గిగ్ వర్కర్స్ అని అంటారు. ఇది చాలా అద్భుతంగా పెరుగుతుంది. 2047 కల్లా చాలా పెరిగేటటువంటి అవకాశం ఉందట. 11 ప్లాట్ఫామ్ కంపెనీలు తీసుకుంటే 30 లక్షల మంది 2020లో పనిచేస్తున్నారు. 2030 కల్లా అది 2.3 కోట్ల మంది అవుతుందట. నాన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ అంటే వ్యవసాయేతర పనులు చేసేటటువంటి వ్యక్తుల్లో 7% మంది గిగ్ ఎకనామీలోనే పనిచేస్తారట. 2047కి చూస్తే 6 కోట్ల మంది ఇందులో ఉంటారు. ఇందాక 7% అలా ఇక్కడ 15% అవుతుంది. ఆప్టమిస్టిక్ సినారియో అయితే 9 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. కన్జర్వేటివ్ సినారియో అట్లీస్ట్ 3 కోట్ల ఉద్యోగాలు వస్తాయని చెప్తుంది. అలాగే ఎందుకు అంటే సింపుల్, టెక్నాలజీ పెరిగింది, యాప్లు వచ్చాయి, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అలాగే వర్క్ ఫోర్స్ ప్రిఫరెన్సెస్ కూడా పొద్దున్నే వెళ్ళి ఏం పని చేస్తాం, మనకు నచ్చినప్పుడు వెళ్ళి పని చేసుకుందాం అనుకునేటటువంటి ఫ్లెక్సిబుల్ వర్క్ ఫోర్స్, రిమోట్ వర్క్ ఫోర్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనము. అలాగే ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్స్పాండ్ అయిపోతున్నాయి, ముఖ్యంగా సిటీస్లో. ఈవెన్ హెల్త్ కేర్కి, ఎడ్యుకేషన్కి, క్రియేటివ్ సర్వీసెస్కి కూడా అవి ఎక్స్పాండ్ అవుతున్నాయి. కాబట్టి రకరకాల ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అయితే కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఇన్సెక్యూరిటీ, జాబ్ ఇన్సెక్యూరిటీ, స్టేబుల్ ఇన్కమ్ ఉండదు. ఒక నెల బాగా వస్తుంది, ఒక నెల రాదు. ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, పిఎఫ్లు, డిఎఫ్లు, సిఎఫ్లు ఇవే ఉండవు, గ్రాట్యుయిటీలు ఉండవు, లీగల్ రికగ్నిషన్ ఉండదు. అంటే ఒక ఎంప్లాయీ వర్సెస్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ అలా ఏమి ఉండదు. కాంట్రాక్ట్ ఇంట్రాక్ట్ ఏమి ఉండదు. నువ్వు పని చేయి, డబ్బులు తీసుకో, పని చేయడం అనే డబ్బులు ఇవ్వం. అలాగే లిమిటెడ్ సోషల్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. వాళ్ళకి ఏమన్నా జబ్బు వస్తే కంపెనీ ఏం భరించదు. పెన్షన్లు ఉండవు, లేబర్ లా ప్రొటెక్షన్స్ ఉండవు. అలాగే ఆల్గారిథం కూడా కొంతవరకు బయాస్ ఉంటుందట. అంటే కొన్నిసార్లు అన్ఫెయిర్గా చాలా తప్పుడు తలకల్లో పెనాల్టీస్ వేస్తారట. సో ఇట్లాంటివి కూడా కరెక్ట్ కాదు అని కొన్ని ఛాలెంజెస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా కొన్ని విధానాలను తీసుకురావాలి. ఉదాహరణకి ఎంప్లాయీ అంటే ఎవరు, గిగ్ వర్కర్ అంటే ఎవరు, ఖచ్చితంగా మనం క్లాసిఫికేషన్ చేయాలి చట్టాల్లో.
అలాగే కరెక్ట్గా వాళ్ళకి అద్భుతమైన కండిషన్స్లో మంచి జీతం వచ్చేటట్టుగా కొన్ని కలెక్టివ్ బార్గెనింగ్ రైట్స్ ఉండాలి, ఖచ్చితమైన ఇన్కమ్ గ్యారంటీ ఉండాలి. పని చేస్తున్నారంటే 30,000 40,000 చేతిలో పడేటట్టు ఉండాలి. ఆల్గారిథంలో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, కరెక్ట్గా డబ్బులు పే చేయాలి, గ్రీవెన్స్ రైటర్స్ ఇలా కరెక్ట్గా పే అవ్వలేదు, కంప్లైంట్ పెడితే దానికి రిప్లై ఇచ్చేటటువంటి మెకానిజం ఉండాలి. ఇవన్నీ కనుక చేయగలిగితే గిగ్ ఎకనామీకి చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో. డెఫినెట్గా భారతదేశాన్ని $10 ట్రిలియన్ ఎకనామీని చేయడంలో కూడా గిగ్ ఎకనామీ అద్భుతమైన పాత్రను పోషించగలదు. సో ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ ద PIB అండ్ ఫ్రమ్ ద న్యూస్ పేపర్. సో థ్యాంక్ యూ.